ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకు. ముందుగా ముఖ్యాంశాలు. లక్నోలో జరుగుతున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఫిర్యాదులు దాఖలు చేయడానికి గ్రీవెన్స్ మాడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. శ్రీలంక తీర సమీపంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ దిట్వా తుఫాన్ ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు లక్నోలో జరుగుతున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. 61 ఏళ్ల తర్వాత లక్నోలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దేశం విభజించి 3,000 మంది స్కౌట్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్, అలాగే మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, సౌదీ అరేబియాతో సహా ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి 1,500 మందికి పైగా యువ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా బ్రహ్మ వృత్తం ప్రపంచ ఐక్యత ట్రస్ట్ కోసం ధ్యానం ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ రాష్ట్రపతి పాల్గొంటారు. శిక్షణా కేంద్రంలో ముర్ము ధ్యానం చేస్తారని, 5 మహిళలు, 5 పురుషులకు జెండా కలశాలు అందిస్తారని బ్రహ్మకుమారిస్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ మృత్యుంజయ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. కర్ణాటక ఉడుపిలో శ్రీకృష్ణ మఠం సందర్శించి లక్ష్యకాంత గీత పారాయణ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత ప్రధానమంత్రి సార్ధ పంచ శతమానోత్సవం సందర్భంగా శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్థగలి జీవోత్సవ మఠం 550వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మఠంలో కాంస్యంతో తయారు చేసిన 77 అడుగుల శ్రీరాముడి విగ్రహం ఆవిష్కరించి రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభనుద్దేశించి ప్రసంగించి ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణ్యం విడుదల చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఛత్తీస్గఢ్లో పర్యటిస్తారు. యువ డైరెక్టర్ జనరల్స్, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ సమావేశంలో పాల్గొంటారు. రాయ్పూర్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఇప్పటి వరకు కీలక సవాళ్లు పరిష్కరించడంలో పోలీసులు సాధించిన పురోగతి సమీక్షించడం, వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా సురక్షిత భారత్ నిర్మించేందుకు ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తారు. విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి పోలీస్ పథకాలు మోదీ ప్రదానం చేస్తారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ సహాయ మంత్రి బండి జాతీయ హద్రోవల్సార్లు పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం భువనేశ్వర్లో జరిగిన ఒడిశా శాసనసభ తొలి రోజు శీతాకాల సమావేశాల్లో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒడిశా రాష్ట్రం ఏర్పడి 100 సంవత్సరాలు చేసుకునే 2036 సంవత్సరం నాటికి రాష్ట్రాభివృద్ధికి అంకిత భావంతో అందరూ పనిచేయాలని తెలిపారు. ఒడిశాలో సమృద్ధిగా వనరులున్నాయని, అగ్రగామి రాష్ట్రంగా మార్చేందుకు అవకాశం ఉందన్నారు. 25 ఏళ్ల క్రితం ఒడిశా అసెంబ్లీలో శాసనసభ్యులు రాజకీయించిన తనకు ఇది ఒక జ్ఞాపకమని తెలిపారు. శాసనసభ్యురాలుగా ఉన్న కాలంలో పనిచేసిన గదిని సందర్శించారు. భారత రాష్ట్రపతి ఒడిశా అసెంబ్లీ ఉద్దేశించి ప్రసంగించడం ఇదే మొదటిసారి. న్యూఢిల్లీలో జరిగిన 3వ భారత్ ఇండోనేషియా రక్షణ మంత్రుల సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇండోనేషియా రక్షణ శాఖ మంత్రి స్టాఫ్రీ సహాధ్యక్షత వహించారు. ఇరు దేశాల దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక రక్షణ సహకారం మరింత బలోపేతం చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు. అంతర్జాతీయ చట్టాల అమలుతో సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ శాంతియుత స్థిరమైన ఇండో పసిఫిక్ను కొనసాగించాలనే ప్రాముఖ్యతపై ఇరు దేశాలు చర్చించాయి. ఈ సమావేశంలో సాంకేతికత, పరిశోధనాభివృద్ధి, సర్టిఫికేషన్ హార్మోనైజేషన్, ఎగుమతి, దిగుమతి రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో సంయుక్త రక్షణ పరిశ్రమ సహకార కమిటీ ఏర్పడిన Both India and Indonesia adopted shared vision on maritime cooperation in the Indo-Pacific between India and Indonesia. During visit of our Prime Minister to Indonesia in May 2018, as well as the signing of the enhanced agreement on defense cooperation. By frequent meetings with His Excellency Prabowo Subianto as Defense Minister, further strengthened both our countries' commitment to augment defense cooperation. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం XAI న్యూస్ AR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైళ్లలో వడ్డించే భోజనానికి హలాల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలనే మార్గదర్శకాలేమీ లేవని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
రైళ్లలో అందించే మాంసాహార భోజనంలో హలాల్ ప్రాసెస్ చేసిన మాంసం మాత్రం ఉపయోగిస్తున్నాయనే ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రైల్వేకు నోటీసు జారీ చేసిన వార్తలపై మీడియాతో మాట్లాడుతూ రైల్వేలు ఎప్పుడూ హలాల్ సర్టిఫికెట్లు డిమాండ్ చేయమని తెలిపారు వైష్ణవ్. रेलवे के किसी भी नियम में हलाल सर्टिफिकेट का कोई रिक्वायरमेंट नहीं है. रेलवे कभी भी किसी हलाल सर्टिफिकेट की डिमांड दी है, मैं आपको एकदम क्लियर शब्दों में कहना चाहता हूँ, कोई हलाल सर्टिफिकेट की जरूरत नहीं है. पुराने किसी एक वीडियो के आधार पे हुई है. जो चाय का पैकेट उस वीडियो में बताया गया है प्योरली वेजिटेरियन है और किस कारण से उसके ऊपर लिखा हुआ हलाल सर्टिफिकेट, उसकी भी इंक्वायरी करेंगे. ఐఆర్సీటీసీ ఆహార భద్రతా చట్టం 2006లో నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాంసాహారం అందిస్తోందని, భారత రైల్వేలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు అనుసరిస్తున్నాయని భారత రైల్వే శాఖ పేర్కొంది. క్యాటరింగ్ లైసెన్స్ కలిగిన వారు భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ కింద సూచించిన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థలు సకాలంలో పరీక్షలు నిర్వహించాలని కమిషన్ ఆదేశించింది. సర్టిఫికెట్ జారీ ఆలస్యమైతే విద్యార్థులు సకాలంలో ఉపాధి పొందలేకపోతారని, దీంతో వారు అవకాశాలు కోల్పోతున్నారని కమిషన్ పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకునే అధికారం కమిషన్కు ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఫిర్యాదులు దాఖలు చేయడానికి గ్రీవెన్స్ మాడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రారంభించింది. tsec.gov.in HOME.DOలో ఫిర్యాదులు చేయవచ్చు. అలాగే ప్రజాస్వామ్య బలోపేతానికి ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ప్రజల్లో బాధ్యతాయుత భావం పెంపొందించేలా కమిషన్ కృషి చేస్తుందని తెలిపింది. కాగా మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు నిన్న ప్రారంభమైంది. ఈ దశలో 189 మండలాల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రేపటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తేదీన పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. మొత్తం 12,278 గ్రామ పంచాయతీలు, 1,12,000 వార్డులకు ఎన్నికలు 3 దశల్లో అంటే డిసెంబర్ 11, 14, 17 జరుగుతాయి. హాంకాంగ్లో మరణించిన వారి సంఖ్య 94కు పెరిగింది. 280 మందికి పైగా గల్లంతయ్యారు. భవనాల్లో ఇంకా చాలా మంది చిక్కుకున్నందున ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. థాయ్ పో జిల్లాలో వేలాది మంది నివసించే ఎత్తైన టవర్ల సమూహమైన వాంగ్ పక్ కోర్ట్ కాంప్లెక్స్లో కొన్ని అపార్ట్మెంట్ల నుంచి దట్టమైన పొగ వ్యాపిస్తూనే ఉందని, భవనాల లోపల ఇప్పటికీ మంటలు కనిపిస్తున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హాంకాంగ్ నాయకుడు జాన్ లీ తెలిపారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కేరళ తీరం, లక్షద్వీపం, కుమరిన్, అలాగే దక్షిణ బంగాళాఖాతం, తమిళనాడు తీరం వెంబడి అండమాన్ సముద్రం మీదుగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. శ్రీలంక తీర సమీపంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ దిట్వా తుపాన్ ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. సూచించింది. సముద్రంలో ఉన్నవారు డిసెంబర్ 1వ తేదీలోగా నైరుతి బంగాళాఖాతం, మన్నార్గల్, కుమరిన్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. పంబన్, తూత్తుకుడి, నాగపట్నం, కరైకల్ ఓడరేవుల వద్ద 4 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ, చెన్నై, కడ్లూరు ఓడరేవుల వద్ద 2 నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర తమిళనాడులో తీర ప్రాంత జిల్లాల్లో రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ T20 ప్రపంచ కప్ గెలిచిన మహిళా అందుల క్రికెట్ జట్టును కలిశారు. ప్రధానమంత్రి మోదీకి ఆటోగ్రాఫ్ ఉన్న బ్యాటును ఆ జట్టు బహుకరించింది. కొలంబోలో జరిగిన ఫైనల్లో మహిళా అందుల క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్ జట్టుపై విజయం సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్ అహ్మదాబాద్లో ఈకేఏ అరేనాలో జరిగే ఫుట్బాల్ AFC అండర్-17 ఆసియా కప్ గ్రూప్ డి మ్యాచ్లో ఈరోజు భారత్ లెబనాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. గ్రూప్ డి పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 4 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. విజేతలు వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే AFC అండర్-17 ఆసియా కప్కు అర్హత సాధిస్తారు. ఇక వార్తల ముఖ్యాంశాలు మరోసారి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 10 రోజుల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఫిర్యాదులు దాఖలు చేయడానికి కంపించారు. శ్రీలంక తీర సమీపంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ దిట్వా తుపాన్ ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వైపు కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. 12:30 జాతీయ వార్తలు వింటారు.